ప్లాన్ చేశారు అని మా దగ్గర క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. చిరంజీవి గారికి కూడా ఈ విషయం తెలియదేమో. ప్రూఫ్ ప్లీజ్, వీడియో ప్లే చేయండి. ఇది ఎప్పుడో ప్లేన్. నాకు సినిమా అంటే ప్రాణం. నా అదృష్టం కొద్దీ వెంకటేష్ గారితో 2 సినిమాలు చేశాను. అండ్ చిరంజీవి గారితో ఎలాగైనా త్వరలో అది కూడా ఫినిష్ చేయాలి. ఎందుకంటే ఇట్స్ మై డ్రీమ్. నేను చూసిన స్టార్స్ అందరితో పని చేయాలనేది. అది సో ఈ ప్లానింగ్ అంతా అప్పుడే జరిగిపోయింది. బాస్ ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఈ ప్లానింగ్ అప్పటి నుంచే ఉందా? అంటే మీరు పటాస్ చేయకముందే, F2 చేయకముందే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ ప్లానింగ్? అంటే సారోల్తో చేయాలని ప్లానింగ్ చిన్నప్పటి నుంచే ఉంది, అప్పటి నుంచే. బట్ వాళ్ళిద్దరిని కలిపి చేయాలనే ప్లాన్ మాత్రం అక్కడి నుంచే వచ్చింది. అక్కడ ఆ రోజు ఇద్దరిని చూశాకే పడింది. ఓకే, అలాగే సూటిగా ఇంకొక క్వశ్చన్ కూడా అడగాలనుకుంటున్నాను. అడగండి. భూతత్వం చూస్తూ అడుగుతారా? నయనతార గారికి చిరంజీవి గారికి మధ్యలో ఆ గొడవ ఏంటి? వేలెందుకు చూపించారు? ఓ సినిమాలోనా? మీరు అది మెన్షన్ చేయాలి. సినిమాలోనే ఈ థంబ్నెయిల్ వచ్చేస్తుంది రేపటికి, మనం వైరల్ అయిపోతాం. అది సినిమాలో చూపిస్తాం కదా, ఇక్కడ ఎందుకు చెప్పాలి? రైట్ ఆన్సర్. ఓకే, చిరంజీవి గారు చాలా కాలం నుంచి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం, కానీ దాన్ని స్కిప్ కొట్టి వెంకటేష్ గారి వైపుకి వెళ్ళాం. కానీ వెంకటేష్ గారు స్కిప్ కొట్టి ఇటు పంపించారు నన్ను. కాబట్టి చిరంజీవి గారిని అడగాలనుకుంటున్నాము. చిరంజీవి గారు, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ ఇంత హ్యాండ్సమ్ గా మీరు ఎలా ఉన్నారండి? నన్ను క్వశ్చన్ అడిగే ధైర్యం బాస్ వేసేయమంటారా? వెంకటేష్ గారు, మీ ఫిట్నెస్ రహస్యం ఏంటి వెంకటేష్ గారు? మైక్ ఇసిరి కొడతారా? ఇది ఫిట్నెస్ రహస్యం. ఏ ఫిట్నెస్ నేను ఏదో అనుకున్నాను. రహస్యమే లేదు. రహస్యమే లేదు. ఓకే, అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఆ క్లిప్ ఒకసారి ప్లే చేయండి. ఇది మీరిద్దరూ ఇక్కడ రీక్రియేట్ చేస్తే బాగుంటుంది. మనం పారిపోదాం అడిగేసి. ఓకేనా? ఒకసారి ప్లే చేయండి, క్లిప్ ప్లే చేయండి ప్లీజ్. చూడడానికి మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావు, ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావు ఏంటి? మాస్కే బాస్ లాగా ఉన్నావు. నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి? ఇది ఒక్కసారి మేము లైవ్ లో చూడాలనుకుంటున్నాం. ఓకే, అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి పెట్టుకుంటాను. పెట్టుకోమా, నువ్వు పెట్టుకో. ఒకటి ఆ లాస్ట్ వీడియో ప్లే చేయండి అమ్మా, చిరంజీవి గారి కోసం స్పెషల్గా. ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇంకొక వీడియో కూడా దొరికింది. ఏదమ్మా ఆ కోర్టు వీడియో ప్లే చేయండి. సురేఖ్ ఫోన్ చేయాలి ఒక్క నిమిషం. సార్ ఇప్పుడు నేను ఇంటికి భోజనానికి వస్తున్నానన్న విషయం ఎందుకు లేదు సార్? సురేఖ, నా గ్రే సూటును బ్లాక్ ప్యాంటు ఎవరు ఎత్తుకెళ్ళిపోయారండి, అది కనపట్టలేదన్నావు కదా? అదే కట్ చేయండి. ఎక్కడికి పోదు. కట్ చేయండి. చిరంజీవి గారు, మొన్న ఆదివారం మీరు ఇంట్లో లేనప్పుడు ఈ కోటు కూడా ఎత్తుకొచ్చేసా. ఇప్పుడు మనం చూడాల్సింది అర్జెంటుగా అనిల్ రావిపూడి గారి స్పెషల్ మ్యాషప్ వీడియో. ఓకే బాస్, ఆయన కళ్ళ అర్పకుండా చూసేలాగా చేయండి. అనిల్ గారికి చూపించండి. ఏవి? అనిల్ రావిపూడి 6 సినిమాలు చేస్తే ఒక డైరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాహు గారు అండ్ సుష్మిత గారు. థ్యాంక్ యూ సుమ గారు. వెరీ గుడ్ ఈవినింగ్. సాహు గారు మాట్లాడినంత షార్ట్గా స్వీట్గా ఉండదు. ఇట్స్ స్పెషల్ మూమెంట్. సో అందరు కొంచెం పేషెంట్గా వెయిట్ చేస్తే సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇక్కడ ఈ వైబు, ఈ ఎనర్జీ టోటల్గా మారిపోయింది వెంకటేష్ గారు అండ్ డాడ్ రాగానే. సో the real power behind this is the energy of Victory Venkatesh Garu fans and the Megastar fans. So thank you very much for coming. And of course
all cinema fans, welcome here. And cinema, it is సో మనశంకర్ వరప్రసాద్ గారు అంటే సినిమా ఇట్స్ నాట్ జస్ట్ అ స్మాల్ ఫిల్మ్ ఆర్ ఇట్స్ జస్ట్ నాట్ ఒక ప్రాజెక్ట్ కాదు. ఫర్ మీ ఇట్ ఇస్ అ లైఫ్లో ఒక బిగ్ మైల్ స్టోన్ ప్రాజెక్ట్. అంటే సంక్రాంతికి ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేయడమే ఒక పెద్ద డ్రీమ్ అనుకుంటే అది నాన్నగారితోటి మెగాస్టార్ చిరంజీవి గారితో చేయడం అనేది ఇట్ ఈస్ అ హ్యూజ్ థింగ్. డాడీ, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ for giving me this lifetime memorable opportunity. Thank you so much, and thank you for always being the biggest inspiration in my life, and this will remain forever in my heart, Daddy. Thank you so much. And also ఇది ఇంతే స్పెషల్ అనుకుంటే ఇంకా స్పెషల్ అయింది ఏంటంటే మా వెంకటేష్ గారు అండ్ ద గార్జియస్ నయనతార గారు కూడా దిస్ డైనమిక్ కాస్ట్కి సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ ఆనర్డ్. థ్యాంక్ యూ వెంకటేష్ గారు సో మచ్. అండ్ ఈ సినిమా బ్యాక్ బోన్ ఇస్ ఆర్ హిట్ మెషిన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. అండ్ ఆయన తెర ముందే కాదు తెర వెనకాల కూడా సెట్లో కూడా ఇదే ఫన్ ఇదే పాజిటివ్ ఎనర్జీ నింపేస్తారు. సో అనిల్ గారు, ఇట్స్ బిన్ అ ప్లెజర్ టు డూ దిస్ ప్రాజెక్ట్ విత్ యూ. అండ్ ప్లీజ్ మార్కెట్ ఈ సంక్రాంతి కూడా మీదే స్టాంప్ with this film. And of course, Sahu garu cheppinattu DOP Samir garu and AS Prakash garu as a production designer and Beams garu for giving this energetic album. So thank you so much for everybody who's really made this a very memorable project for us. And this journey ni not just a project but a beautiful journey chesi a very comfortable collaboration chesina Sahu gariki thank you so much. And very importantly my Gold Box team, they've always been standing as a pillar of support for me. Saranya, Ravi, Anjibabu, Prem, all of them, they are like my family. Lots of love to you guys. And yes, very importantly, I want to take this a few minutes ఈ stage just to express, maybe public lo eppudu express cheyaledu, my biggest love to Ram Charan, because he's